రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీ ఫామ్ల పంపిణీ రసబసగా మారినది. పట్టణంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీ ఫామ్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంకుల మాజీ చైర్మన్ రజనీల సమక్షంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని 14వ వార్డ్ బీ ఫారం ను పార్టీ అభ్యర్థిగా వసుపుల సాయిలను ప్రకటించడంతో పార్టీ టికెట్ ను ఆశించిన వసుపుల సుగుణ అనుచరులు మాజీ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో నెల రోజులుగా వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నామని, తమను కాదని మరొకరికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఇరువురికి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన వారు కుర్చీలను విరగొట్టారు. అనంతరం వివాద నిరసనల మధ్య పార్టీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే బీ ఫామ్లను అందజేశారు. ఆమనగల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యక్రమం కళ్యాణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సందర్భంలో మేము 14వ వార్డు నుంచి గత 20 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి వసుపుల సుగుణ వైఫ్ ప్రకాష్ గారికి ప్రజాదరణ ఉన్నది. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన యువత ఈ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కట్టుబడి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ప్రదాత కోసము కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు, యువ నాయకులు ఈ రోజు ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఆ 14వ వార్డులో డమ్మీ క్యాండిడేట్ అయినటువంటి వసుపుల సాయిలు గతంలో పోటీ చేసి 4వ స్థానం, గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ అభ్యర్థికి 4వ స్థానం 100 చిల్లర ఓట్లు వచ్చినాయి. అటువంటి క్యాండిడేట్ కు ఈసారి అవసరం లేదు. ఆ కాలనీ వాసులందరూ కలిసి 14వ వార్డు మహిళలతో పెద్దలు అందరూ కలిసి ఏక తీర్మానం వసుపుల సాయిలు ఈసారి మాకు అవసరం లేదు, ఈ పార్టీకి వెళ్ళి ముందు వరకు మేము పనిచేయమని ఏకగ్రీవ తీర్మానం చేస్తే అది ఇన్ఛార్జ్ అయినటువంటి జయపాల్ గారు ముందర పెడితే ఆ వీడియో చూసిన తర్వాత కూడా తమ్ముళ్ళు మీకు ప్రజాబలం ఉంది, అక్కడ మంచి క్యాండిడేట్ మీ వసుపుల సుగుణకు బాగుంది, యువత అందరూ మంచిగా పనిచేస్తున్నారు అని చెప్పి 20 రోజుల నుంచి మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి, ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోండి, పార్టీ బలంగా ఉంది, మీరు మంచిగా యువత పోటీ చేస్తున్నారు. అక్కడ మహిళ అయినా సరే జనరల్ లో పెట్టి మీరందరూ కలిసి చాలా అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు, పార్టీ గెలుస్తా అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి 20 రోజుల నుంచి యువతతో పని చేపించుకొని పార్టీలో అక్కడ వార్డులో పనిచేయండి అని చెప్పి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ రోజు బీ ఫామ్ ఈ రోజు కళ్యాణ్ గార్డెన్ లో ఇస్తున్నామని చెప్పి మాకు అక్కడ 14వ వార్డులో మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పార్టీ జయపాల్ ఇన్ఛార్జ్ గారు మీరు ఈ రోజు మున్సిపాలిటీ రావాలంటే 14 వార్డులు బాగా పెట్టిరు, 15వ వార్డు కూడా అదే రకంగా బలంగా ఉన్న క్యాండిడేట్ పెట్టాలని ఆ కాలనీవాసులు వార్డు నెంబర్ అక్కడ ఉన్న వార్డు సభ్యులు మొత్తం మీకు క్లియర్ గా చెప్పిన సందర్భాల్లో కూడా మీరు పట్టించుకోకుండా ఎవరికి తొత్తుగా ఆలోచన చేస్తున్నారు. పార్టీని ఈ రోజు నాశనం చేసే ప్రక్రియలో మీరున్నారా? పార్టీలో పనిచేసే మేము మా అందరికీ మీరేమైనా మాట్లాడితే మీరంతా ఉప్ప వెంకటేష్ మనుషులని మాట్లాడతారు. ఉప్ప వెంకటేష్ అనే వ్యక్తి ఈ రోజు నియోజకవర్గంలో 2024 నీ గెలుపు కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చి పార్టీలో చేయండి, నీకు పనిచేయలేదా? ఈ రోజు ఉప్ప వెంకటేష్ వర్గం అని మాట్లాడతారా? మా ఎవరి వర్గం కాదు. గతంలో 2024లో ఇక్కడ మొత్తం జయపాల్ గారు మీకు పనిచేసినాం.
అంతకుముందు 2019లో మీకే పనిచేసినాం. 2014లో మీ టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్ లకు వస్తే ఆహ్వానించి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఆ రోజు కూడా మీకు పనిచేసినాం. 3 పర్యాలను మీకు పనిచేస్తే కూడా ఈ రోజు మీరు మమ్మల్ని మా యువతను పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరినీ మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఉప్పల్ వెంకటేష్ మనుషులను మాట్లాడతారా? ఉప్పల్ వెంకటేష్ టీఆర్ఎస్ పార్టీ కాదా? చెప్పు మరి. ఉప్పల్ వెంకటేష్ టీఆర్ఎస్ పార్టీ కాకపోతే ఈ రోజు ఏకత్వరండిగా నువ్వు వివరిస్తున్నావు. జయపాల్ గారు, మీకు భవిష్యత్తు లేకుండా వేసే బాధ్యత మాది. ఇప్పటికైనా కట్టుబడి ఉంటాం పార్టీ కోసం. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. గెలుపు క్యాండిడేట్లకు డిసైడ్ చేయండి, కూర్చోబెట్టండి. పార్టీ అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ చేయండి. సర్వేలు చేసారు కదా, సర్వేలలో కూడా మాదే బాగుందని మీరే చెప్పారు కదా. ఎందుకు ఈ అబద్ధాల ధోరణి? మమ్మల్ని కూర్చోబెట్టండి, మాట్లాడండి, 14 వారు చర్చించండి, ఎవరికి బలం ఉందో చెప్పండి, మాట్లాడితే డిసైడ్ చేయండి. కానీ ఏకపక్ష ధోరణి మేము ఒప్పుకోము. ఈ రోజు ఈ పార్టీ మీటింగ్ ను మేము తప్పకుండా ఖండించినాం, మేము అడ్డగించినాం. మమ్మల్ని కూర్చోబెట్టాలి, చర్చించాలి. మేము చర్చించడానికి వస్తే పోలీసు వాళ్ళు పిలిచి పోలీస్ స్టేషన్ వేస్తానని మాట్లాడతావా? అంటే ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులు దళితులు చిన్న చూపానికి మేము పార్టీల జనరల్ అడగొద్దా? అక్కడ ఉన్నటువంటి స్థాయిలు దళితులు అయినప్పటికీ కూడా అక్కడ ఆయనకు ప్రజాబలం లేదని మేము మొత్తుకుంటున్నాం. గతంలో పనిచేసిన వ్యక్తి మేము పనిచేసిన అందరికీ పార్టీ బలంగా లేదు. అక్కడ పార్టీ క్యాండిడేట్ కాదు, మేము అనుకున్న ఏకంగా తీర్మానం చేసినట్టు యువత మొత్తం పనిచేస్తుంది. ఆయనకు అవకాశం ఇస్తే, వసుపుల సుగుణకు అవకాశం ఇస్తే గెలుస్తారని అంత క్లియర్ గా మీరు అందరిగా చెప్పిన తర్వాత కూడా ఏకపక్ష ధోరణి బాగలేదు. జయపాల్ గారు, మిమ్మల్ని ఖండిస్తున్నాం. పక్కా మమ్మల్ని కూర్చోబెట్టి తీర్మానం చేసి మాత్రం చర్చలు జరిపిన తర్వాతనే 14 వాడియాలి. కానీ పోలీస్ స్టేషన్లు పంపిస్తాం. పోలీస్ స్టేషన్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి జైలుకు పోయినటువంటి యువత మేము. పోలీసు వాళ్లకు భయపడం. పార్టీకి పనిచేసినంత మాత్రాన పోలీసులు పిలిచి లోపలేపిస్తాను మాట్లాడడం ఇది తగదు, మంచి మర్యాదగా కాదు. ఇది పెద్దగా మీరు 2-3 సార్లు ఎమ్మెల్యేగా వేసిరు. ఆ గౌరవాన్ని మేము గుర్తిస్తున్నాం. దాన్ని ఆ పక్షాన్ని మీరు ఉండండి, మమ్మల్ని చర్చించండి, మాట్లాడండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జయపాల్ యాదవ్, జయపాల్ యాదవ్, జయపాల్ యాదవ్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్.